కొత్త ఏడాది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మచ్చ ఏమన్నా పడిందా? ఎందుకంటే శాఖల్లో ఏ తప్పు జరిగినా అధికారులు తప్పు అని చెప్తారు, కొన్ని కొన్ని చోట్ల మంత్రులు తప్పు అని చెప్తారు. ఇప్పుడు కూడా ఇందులో ఇదే. కాకపోతే హైకోర్టు అయితే ప్రశ్నించింది. వరుసగా హాస్టల్లో, వసతి గృహాల్లో మరణాల సంఖ్య అయితే పెరుగుతోంది. అయితే ఇక్కడ రెండు వెర్షన్లు వాళ్ళ పేపర్లు చదివితే సాక్షిలో ఎప్పటి నుంచి మరణాల సంఖ్య పెరిగింది అనేది ఎక్కడ ఒక లైన్ కూడా రాయలేదు. ఆంధ్రజ్యోతిలో మాత్రం 2016 నుంచి మరణాల సంఖ్య ఉంది, 2025లో కేవలం 2 మరణాలు మాత్రమే జరిగాయి అనేది. అది కూడా క్లియర్గా సంక్షేమ శాఖలో అధికారులు తప్పిదం అంటూ తేల్చేశారు. తప్పిదం ఎవరిదైనా ఎప్పుడు జరిగినా హాస్టల్లో జ్వరాలతోనో లేదంటే తిండి సరిగ్గా లేకో సరైన పోషకాహారం అందక మరణించడం అంటే నిజంగా చాలా అది పెద్దదే. అది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద నేరం దాన్ని. కానీ ఈ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది, ఎలా చూడాలి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వరుసగా అంటే వీళ్ళు చెప్తున్నది అయితే 2016 నుంచి దాదాపు ఇప్పటి వరకు 45 మంది విద్యార్థులు మరణించారు హాస్టల్స్ లో. దీనికి సంబంధించి హైకోర్టులో ఒక పిల్ అయితే దాఖలైంది. దాని మీద కోర్టు అయితే ప్రశ్నించింది, వివరణ కోరింది. ఓకే, కోర్టుకి ఏమి వివరణ ఇస్తారు ఏంటనేది పక్కన పెడితే, ప్రభుత్వం ఏదైనా సరే సంక్షేమ శాఖ మీద నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పిల్లల మరణాల వరకు వెళ్ళారు అంటే ఇక్కడ లోపం ఏంటి, వైఫల్యం ఏంటి, ఎవరి నిర్లక్ష్యం? ముందు సమాజం వైఫల్యం, మీడియా వైఫల్యం చెప్పాలి. ఎందుకంటే మీడియా ఎందుకు ఫోకస్ చేయలేకపోయింది? రాజకీయ ఎజెండాలతో మీడియాలు పనిచేస్తూ, పోనీ వైసీపీ హయాంలో 5 ఏళ్లలో టీడీపీ వాళ్ళు వెళ్ళాలి కదా, హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూపించాలి కదా, పోనీ పొలిటికల్గా చూపించాలనుకున్నప్పుడు 16 నుంచి అంటున్నారు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కదా, అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. అంటే ఏంటి? ఎక్కడో ఒకటి టోటల్ 45, 7-8 ఏళ్లలో 45 ఏముందిలే అంటారు. మామూలు మరణాల లెక్క అయితే అదే. కానీ ఒక సంక్షేమ హాస్టల్లో విద్యార్థి అంటే ఎంత వయసు వాళ్ళది? బిలో 20, అబౌవ్ 10, అంతే కదా. 10 ఏళ్ల పైన 20 ఏళ్ల లోపు అంటే 45 జీవితాలు. అంటే ఒక్కొక్కళ్ళకి 70-80 ఏళ్ల ఆయుష్ లెక్కేసుకున్న అంత ఆయుష్ నిర్లక్ష్యం కారణంగా కోల్పోవడం. ఇప్పుడు సాధారణంగా ఒక కాన్సెప్ట్ ఒప్పుకోవాలి, అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యాల పాలయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం చేయగలిగింది ఏం లేదు. అది మన కుటుంబాల్లోనైనా ఏ కుటుంబాల్లోనైనా సాధ్యమైనంత వరకు బ్రతికించడానికి ప్రయత్నిస్తారు, ప్రాణాలు కోల్పోవడం. అలా కాకుండా పేదరికం కారణంగా చనిపోయినట్టు. అంటే ఇక్కడ మనం తల్లి, తండ్రి, తర్వాత గురువు స్థానం ఇస్తాం. ఇక్కడ 3 స్థానాలు హాస్టల్కే చెందుతాయి. ఎందుకని? తల్లి తండ్రిని వదిలిపెట్టే హాస్టల్లో ఉంటున్నారు. గురువు గారు కూడా ఆ హాస్టలే. ఎందుకు? పాఠాలు అక్కడే కదా చదువుకునేది, నేర్చుకునేది. ఇంత కీలకమైన బాధ్యత ఉన్నప్పుడు తన బిడ్డల కంటే ఎక్కువ చూడాలి ఆ పిల్లల పట్ల. ఆ హాస్టల్ నిర్వాహకులు తమ బిడ్డల కంటే ఎక్కువ చూడాలి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మేము ట్యూటోరియల్స్ చెప్పేవాళ్ళం, ట్యూషన్స్ చెప్పాం. నా 10th క్లాస్ అప్పటి నుంచినే చెప్తూ వచ్చాను. ఇంటర్మీడియట్, డిగ్రీలో కూడా దాదాపు డిగ్రీ అయిపోయాక కూడా 2-3 ఇయర్స్ టోటల్గా ప్రొఫెషన్లో ఉన్నాను. 2 ఇయర్స్ కంటిన్యూగా ఉట్టి ఎడ్యుకేషన్ చేస్తూ తర్వాత జర్నలిజం చేసేవాడిని, ఈనాడుకి చేసేవాడిని. ఆ తర్వాత సిటీ కేబుల్లోకి వెళ్ళాక కూడా పొద్దున పూట ట్యూషన్స్ చెప్పి వెళ్ళేవాడిని. ఒక ఏడాది పాటు చేశాను. ఇక తర్వాత కుదరక 2వ ఏడాది నుంచి ఆగిపోయి అప్పటికి ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి చెప్పేవాడు. అయితే ఎప్పుడైనా సరే అనారోగ్యం ఆ పిల్లలకి సంబంధించి వాళ్ళు రెగ్యులర్గా బాగా చదివేటటువంటి వాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నా, లేదంటే కనుక వాళ్ళ హెల్త్ కండిషన్లో ఏమన్నా లోపం ఉన్నా మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడమని చెప్పడం. వస్తే నా చేతనే వాళ్ళు చెప్పించేవాళ్ళు ఏంటనేది, లేదా నేను ముందు వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి ఆ పిల్లల కండిషన్ అనేది కనుక్కునేవాడిని. కొంతమంది చిన్న వయసులోనే ప్రేమల ఆలోచనలు, అట్లాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మార్చడం 8th క్లాస్ 9th క్లాసుల్లోనే. అట్లాగే కొంతమంది వచ్చేటప్పటికి ఇంట్లో అమ్మా నాన్నల గొడవల కారణంగా మానసికంగా నలిగిపోయేటటువంటి వాళ్ళు. మరికొంతమంది తండ్రి తాగొచ్చి ఇంట్లో రోజు కొడతా ఉంటుంటే ఆ సైకలాజికల్ ఫీలింగుల కారణంగా ప్లస్ తిండి దొరక్క ఇబ్బంది అయిపోయేటటువంటి వాళ్ళు. ఇట్లాంటిది చూసినప్పుడు వాళ్ళని పిలిచి ఇట్లా కాదమ్మా, ఇట్లా చేయండి. మనం ఆ కుటుంబం మొత్తాన్ని మార్చలేం. ఆల్టర్నేటివ్ మెజర్ చెప్పడం అన్నటువంటిది అన్న చేయగలిగేవాళ్ళం. అట్లాగే అంటే ఇది వాస్తవంగా ఈ హాస్టల్ కాదు, నేను చేసినటువంటి కాన్వెంట్లు అనమాట, ప్రైవేట్ స్కూల్స్ అవి. బట్ ఇవాళ కండిషన్ వీళ్ళకి చూస్తుంటే పూర్తిగా వాళ్ళ దగ్గరే ఉంటారు. జీతం ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళకి సంబంధించిన ఖర్చులు ప్రభుత్వం ఇస్తుంది. అయితే ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇన్ టైం ఇవ్వదు ప్రభుత్వం.
వాస్తవంగా ఈ హాస్టళ్ల నిర్వాహకులైనటువంటి సిబ్బంది ప్రాబ్లం ఏంటయ్యా అంటే వాళ్ళు నిరంతరం స్ట్రగుల్, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకని? టైంకి తిండికి సంబంధించిన ఎవరు, కాస్మెటిక్స్కి సంబంధించిన ఎవరు, ఆ చలికి కప్పుకోవడానికి రగ్గులు ఎవరు, ఆ పెట్టెలు ఎవరు, ఇట్లాంటివి ఇయ్యరు. వీళ్ళు ఇక్కడ సఫర్ అవుతా ఉంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. అప్పు చేసి ఒకవేళ తెచ్చి ఇచ్చారనుకోండి, ఎవడేమన్నాడని అడుగుతారు వీళ్ళు. పోనీ అలాగని ఎవరి దగ్గరికి వెళ్ళి సాయం అడిగి తెప్పించి చేశారనుకోండి, ఎవడు చేయమన్నాడు నిన్ను అంటారు. అలాగని చెయ్యకపోతే వాళ్ళకి ఏదన్నా అయితేనేమో నీదే తప్పు అంటారు. నిజంగా చెప్పాలంటే దారుణమైనటువంటి మానసికమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేది సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించిన వార్డెన్లు, వాళ్ళ స్టాఫ్. వాళ్ళకి ఏ బియ్యం అమ్ముకున్నారనో ఇంకోటి అమ్ముకున్నారనో వాళ్ళ మీద రచ్చరచ్చ చేస్తారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అమ్ముకున్నా కూడా వాళ్ళు అప్పులు తీరు, అంత సంక్షోభం పడుతుంటారు. వీళ్ళ కడుపు కొట్టేసి వాళ్ళు ఏదో బతికేయాలనుకోరు. అంత పెద్ద మిగిలిపోయేది కూడా కోట్ల మిగిలి తెచ్చేది కూడా ఏముండదు అందులో. సమస్యలు ఏంటంటే ఎవరో సాయం చేస్తూ ఉంటారు, బియ్యం అట్లాంటిది, అది లేటుగా అయితే గబక్కన కావాలంటే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వాళ్ళకి వీళ్ళు బియ్యం పంపించారనుకోండి, రిటర్న్ వీళ్ళ బియ్యం వచ్చాక అదుగుదుగుదుగా అమ్మేసుకుంటున్నారని ప్రచారం చేస్తారు. అలా కాకుండా కొంతమంది ఉంటుంది, కొన్ని హాస్టల్స్లో పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు, అంటే ఉండేవాళ్ళు తక్కువ ఉన్నా కూడా అందరూ ఉన్నట్టు చూపెట్టి అమ్ముకుంటారు అన్నటువంటిది. మేబీ అట్లాంటివి కూడా జరగచ్చు. అయ్యేవి కోట్లు తినేయగలిగేదేం కాదు. కానీ వాళ్ళకి ఈ లేట్ అన్న ఇంపాక్ట్ వలన ఏ స్ట్రగుల్ ఉంటుంది చూడండి, వాళ్ళు దాంతో ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఆ మానసిక ఒత్తిడిలో పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మన ఇంట్లోనైనా మనకు ఆర్థిక సమస్యలు ఉంటే కుటుంబం మీద మనం ఫోకస్ చేయలేం. పిల్లల కండిషన్స్, భార్య కండిషన్ చూడలేం. మనం ముందు సంపాదిస్తేనే కదా వాళ్ళని చూడగలిగేది. ఆ స్ట్రగుల్లో ఉంటే నష్టపోతున్నది పిల్లలు. ఆ స్ట్రగుల్ లేని ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్. నెల అయ్యేటప్పటికి 30వ తారీఖు నెల, అదే 1వ తారీఖు నెల కదా, 30వ తారీఖు కల్లా వాళ్ళ హాస్టల్లో బియ్యము, పప్పులు, ఉప్పులు ఉండాలా. అది గవర్నమెంట్ వెహికల్ పెట్టి వేసేవయ్యా. వాళ్ళు వెళ్ళి పాపం రేషన్ షాప్ వెళ్ళి తెచ్చుకోవడం ఏంది, వేసేయాలా. 25కి వేసి నష్టం ఏమైనా ఉందా? ఫిక్స్డ్ డేట్ పెట్టుకో 25 కల్లా. అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి కాస్మెటిక్స్ డబ్బులు 15 రోజుల ముందే హ్యాపీ కదా. అప్పుడు ఇట్లాగ వేసేస్తే వాళ్ళకి పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఆ వార్డెన్స్. వాళ్ళు చేయకపోవడం వల్ల వీళ్ళ ఇళ్ల స్ట్రగుల్ వీళ్ళ ఆహారం మీద ఉంటుంది, వీళ్ళ జీవన విధానం మీద ఉంటుంది, వీళ్ళ బ్రతుకు తెరువు మీద ఉంటుంది. బలహీనతలు అయ్యే అవుతాయి. ఇంకోటి, ఎవ్రీ మంత్ మెడికల్ చెకప్ చేయించాలి వాళ్ళకి. మెడికల్ ఫైల్ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకునేటట్టు ఉంటుంది. సైకలాజికల్గా ఒకటి సైకియాట్రిస్ట్ని ప్రతి నెల ఉండేటట్టు చూడాలి. ఇది కోర్టులు గతంలోనే హైకోర్టు ఈ కార్పొరేట్ కళాశాలల మరణాల తర్వాత కార్పొరేట్ కళాశాలలకు ఆదేశాలు ఇచ్చింది. గవర్నమెంట్ వాళ్ళకి అక్కర్లేదు అనుకుంది, వాళ్ళే చేస్తారు కదా. ఎవడు ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు? నిజంగా చెప్పాలంటే ఏమైనా ఉందా ఏ ప్రభుత్వం తరపున అన్నట్లాగా? అవి అసలు ఆలోచిస్తున్నారు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ వాళ్ళు కానీ? 25వ తారీఖు కల్లా సామాను ఉండాలా, ప్రతి నెల 10వ తారీఖునో లేదా ఫస్ట్ ఆదివారమో పిల్లలందరికీ కూడా మెడికల్ చెకప్ చేయాలా, 2వ ఆదివారం ఆ పిల్లలకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఇవ్వాలి. ఇది ప్రతి హాస్టల్. నువ్వేమి కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు, నీ చేత కాకపోతే స్వచ్ఛంద సంస్థకు లింకప్ చేయి. ఏ సత్య సాయి సమితులు, షిర్డీ సాయి సమితులు, విశ్వ పరిషత్తులు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి లింకప్ చేయి, వాళ్ళు చూసుకుంటారు. అవసరం వీళ్ళకి ఎప్పుడైనా ఆహారం ప్రాబ్లం వస్తే కూడా గవక్కన వాళ్ళు అరేంజ్ చేయగలుగుతారు. బాధ్యత మనం ఎంతసేపటికి ప్రచార యావత కొట్టుకు చస్తున్నాం తప్పించి పని ఎలా పరిష్కారం అవుతుంది? ఫుడ్ విషయంలో ఈ మధ్యన ఆయన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా విజయ్ ప్రతాప్ రెడ్డి, ఆయన ఎవరో బాగానే తిరుగుతున్నట్టున్నారు కదా సార్ సోషల్ మీడియాలో. బాగానే చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడు ఆయన. అదే అప్పుడున్న వైసీపీ సన్నబియ్యం దొరుకుతున్నదా లేదా, వీళ్ళందరికీ ఇప్పుడు సన్నబియ్యం పెడుతున్నాం అన్నారు కదా, మంచిది. దాంతో పాటు కొన్ని కూడా పెట్టారు కదా, కొన్ని చోట్ల కుళ్ళిపోయిన కూరలు. ఇప్పుడు ఎలా అయిపోతుంది అంటే మన ఇంట్లోకైనా మనం కూరలు పట్టుకెళ్తాం, ఇంట్లో ఆడ పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఇప్పుడు పాడైపోతున్నాయి, తొందరగా పాడైపోతున్నాయి. అవును అవును. ఇప్పుడు వాళ్ళని తిడుతున్నాం మనం, వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఇస్తున్నాం మనం? ఇది ఎట్లా ఉండాలంటే, మేము ఇదివరకు ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేసాం. ఫస్ట్ మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు క్యాంప్ చేస్తే గిలగిల్లా ఆడిపోయాం మా ఇది పిల్లలందరం, అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ అందరం కూడా. ఎందుకంటే
ఫుడ్ సక్రమంగా ఉండేది కాదు, టైంకి ఉండేది కాదు. ఆ చట్నీలో ఉప్పు ఏది పొద్దున పూట్ల 2 ఇడ్లీనే పెట్టడం, మధ్యాహ్నం భోజనం చూస్తే ఏదో దాంట్లో బాగుంది ఈ కూర అనుకుంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, తినలేక ఇంకో పక్కన గుణపాలతో నాగార్జున యూనివర్సిటీ తవ్వాల, బాగా నరకం అనిపించి ఫైనల్ ఇయర్లో నన్ను ఎన్ఎస్ఎస్ కమాండెంట్గా చేశారు. నేనేం చేశాను, అప్పుడు నున్నలో పెట్టి నున్నలో ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. ప్రిన్సిపల్ మా లెక్చరర్ గారికి ఒకటే చెప్పి, మీరు ఎంత ఇస్తారో అంతే ఖర్చు పెట్టండి, మిగతాది నేను మాట్లాడతానని చెప్పేసి. మనకి ఈ తరహా అనుభవం ఉండటం మూలంగా స్వచ్ఛంద సంస్థలు అట్లా పనిచేయడం వీటి మూలంగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే రోజు కోడిగుడ్లు పంపించేవాళ్ళు, రోజు పాలు వచ్చేయి, రోజు కూరలు అవన్నీ ఏ రోజుకి ఆ రోజు వచ్చేసాయి. అంతకుముందు పరిస్థితి ఏంటి అంటే కూరలు వాళ్ళు తెచ్చి పెట్టేసేసి ఎట్లా తెస్తారు, సెకండ్ హ్యాండ్ కూరలు, టమోటా సగం పాడైపోయిన ఉంటే అంతవరకు కట్ చేసేసి వాడండి అయ్యా. అక్కడ వంట చేసింది కూడా మా వాళ్ళే, ఒకళ్ళు వంట వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు స్టూడెంట్సే, వాళ్ళు చెప్తారు కదా ఏంటనేది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఫైనల్ ఇయర్లోకి వచ్చాడు మేము ఎట్లా చేయగలిగాం. అది ఓ తృప్తి, కడుపు నిండా ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని, ఎంత ఉప్మా కావాలా ఎంత పూరి కావాలో కడుపు నిండా తిన్నారు, కడుపు నిండా పని చేయగలిగారు అక్కడ. ఇది తృప్తి పడటం అన్నటువంటిది. ఆ తృప్తిని ఇవ్వాలి అన్న ఫీలింగ్ ప్రభుత్వాలకు ఉండాలి. కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర, పర్ఫెక్ట్ విద్య, ఇది సాధ్యం కావాలంటే రాజకీయ ఎజెండాల పక్కన పెట్టి జగన్ ఉంటే చంపేస్తాడు, చంద్రబాబు ఉంటే చంపేస్తాడు, ఇదేముండదు. గ్రౌండ్ లెవెల్లో దాని నుంచి పైదాకా మానిటరింగ్ సిస్టమ్. డబ్బులు ఎట్టాగో పోస్తాం మనం వాళ్ళకి, ఒక సిస్టంలో టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ హాస్టల్స్కి ఇవ్వాలా, మధ్యాహ్న భోజనానికి కరెక్ట్గా వెళ్ళిపోవాలా, ఇదో సిస్టమ్ జనరేట్ అయిపోవాలా, అప్పుడు ప్రాబ్లం ఉండదు. కడుపులోకి పేదోడికి అంత ముద్ద పెట్టలేకపోతే ఎన్ని ప్రభుత్వాలు ఉండి ఏంటి లాభం, మన ముఖ్యమంత్రులుగా ఉండి లాభం ఏంటి, ఆ సంక్షేమ మంత్రులుగా ఉండి లాభం ఏంటి. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. నేను రాజకీయంగా ఇక్కడ ఎవరిని తప్పుపట్టను, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి వీళ్ళకి మంచి చేయాలని ఉంటుంది, కానీ కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు. అధికారులకి చెయ్యాలనే ఉంటుంది, కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు. కోఆర్డినేషన్ అనే ఒక పెద్ద పదం కింద చూస్తున్నారు, బ్రహ్మ పదార్థం కింద. ఇట్స్ ఎ స్మాల్ థింగ్, సింపుల్ థింగ్, దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ప్రభుత్వం. ఒకప్పటికి ఇప్పటికి అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 2016 తర్వాత చూసుకుంటే సంక్షేమం అనే పదానికి ప్రభుత్వాలు అర్థాలు మార్చేస్తున్నాయా, పింఛన్లు ఇవ్వడం, ఇంకోటి ఇవ్వడం అవి తప్పని నేను అనట్లేదు, కానీ పూర్తిగా సంక్షేమం అంటే దాని మీద ఫోకస్ పెట్టేసి అసలు మెయిన్ ఇవ్వాల్సిన పిల్లలకు అందించాల్సిన సంక్షేమం విషయంలో ఏ ప్రభుత్వం అయినా ఒక నిర్లక్ష్య ధోరణి అవలంబించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అనుకోవచ్చు. అంటే ప్రభుత్వాల ఆలోచన దృక్పథం ఓటు చుట్టూ ఆధారపడి ఉంటుందండి ఎప్పుడైనా సరే. ఆ ఓటుకి ప్రచారం ముఖ్యం. ఇప్పుడు మధ్యాహ్న భోజనం మొదట పెట్టారు, వాజ్పేయి టైంలో తీసుకొచ్చారు, అంతకుముందు ఉండేదట, కానీ అన్ని స్కూళ్ళల్లో పెట్టుకొచ్చేటటువంటి విధానం వాజ్పేయి టైంలో పెట్టారు మధ్యాహ్న భోజనం, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ దేశవ్యాప్తంగా కూడా. అది పెట్టిన తర్వాతన దానివల్ల ఓట్లు ఏమైనా వేశారు వాజ్పేయికి? 2 సార్లు పెట్టి ఓడిపోయాడు ఆయన? లేదు. కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికే బియ్యం ఇచ్చాడు, గెలిచాడా? రూపాయికే బియ్యం, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు దాంట్లో. అంటే అక్కడ సంక్షేమం అతను చేస్తున్నా కూడా అతన్ని రికగ్నైజ్ చేయనప్పుడు ఇంకే తర్వాత వచ్చేవాడు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఇప్పుడు ఆయన ఎవరో గుర్తు పెట్టుకుని కూడా ఉండరు, నాకు తెలిసి మర్చిపోయి ఉంటారు. అదే నేను అనేది. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉచితం బియ్యం కంప్లీట్ 0. మరి పోనీ మోడీని ఏమైనా గుర్తు పెట్టుకుని మనం ఏమైనా ఎగబడి ఓట్లేసామా? లేదు కదా. పాయింట్ ఏంటంటే ఏం చూసి ఓటేస్తారంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం నడుస్తూ ఉండాలి, అన్నీ చేస్తానే ఉండాలి, అయినా ఓట్లు. ఇప్పుడు జగన్కే అన్ని పథకాలు ఇచ్చాడు, ఓటేసారా జనం? మరి ఇవ్వకపోతే ఓటు వేయరా? చెప్పలేము. నెక్స్ట్ ఎలక్షన్స్ తేల్చాలి. ఇప్పుడు వీళ్ళు ఇస్తామని ఇవ్వకపోయినా వాళ్ళకే ఓటేశారనుకోండి, ఓకే, ఈ సంక్షేమాలు ఇవేం జనం కోరుకోవట్లేదు, ఓన్లీ ఆ అమరావతి డెవలప్మెంటో లేకపోతే ఇంకోటి డెవలప్మెంటో రోడ్ల డెవలప్మెంట్ ఇట్లాంటివే కోరుకుంటున్నారు, రూపాయి ఖర్చు అయినా పర్లేదు అనుకుంటున్నారు, భారమైనా పర్లేదు అనుకుంటున్నారు, సెస్సులు వేసినా పర్లేదు అనుకుంటున్నారు, లిక్కరు కల్తీ అదేదని ఏమంటారు బెల్ట్ షాపులు పెట్టినా పర్లేదు అనుకుంటున్నారు, ముందైతే ఇదే కావాలనుకుంటున్నారు. ఇక్కడ పాయింట్కి వస్తే, ఎందుకంటే మనం ఇంత ముందు అనుకున్నాం
జగన్కి ఈ ట్రిప్ ఇది గనక కాకపోతే పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు డెవలప్మెంట్ మాకు సంక్షేమం ముఖ్యం కాదన్నది రేపు తేలుతుంది ఫైనల్. ఎందుకంటే జగన్ మొన్న సంక్షేమం ఇచ్చినా కూడా సంక్షేమం అంత ఇచ్చినా కూడా వద్దుపోమన్నారు జగన్, పథకానికి పరిమితి చేసి. రేపు వీళ్ళే కంటిన్యూ అయ్యారనుకోండి, ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ సంక్షేమం గురించి మాట్లాడవేక, బట్టల గురించి మాట్లాడవేక, జనాలకు అవసరం లేదు. అది కంప్లీట్ ఇదే పాయింట్ మీదకి వెళ్తారు ఇప్పుడు జనం. అంటే ప్రజలు కూడా ఎవరు వచ్చినా ఇస్తారులే అని ఒక ధీమా ఉంటదేమో సార్. ఇంకా అది తేలాలి, అది నెక్స్ట్ ఎలక్షన్స్ అని చెప్పలేము. ఈ లోపు మనం సొంతగా అసెస్ చేయడానికి కూడా కష్టం. కానీ ఒకటి సార్, ఈ హాస్టల్ విషయంలో అంటే వీళ్ళు ఎక్కువ మరణించిన వీళ్ళది కంప్లైంట్ కడుపు నొప్పో లేదంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే అనారోగ్య కారణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరన్నట్టు కూరగాయలు సరిగ్గా లేకపోవడం, ఆ ఫుడ్ సరిగ్గా అందించడం ఇదొక కారణం అయితే, సరైన సమయంలో వైద్యం అందించే విషయంలో కూడా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల మీద నిర్లక్ష్యం ప్రభుత్వం ఏదైనా సరే. అంటే ఇప్పుడు ఆయన ఎవరు బాలడోల వీరాంజనేయ స్వామి అనుకుంటా, ఆయన సంక్షేమ శాఖ, ఆయన వాలంటీర్ల గురించి మాట్లాడతారు, సచివాలయాల గురించి మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. ఈ వసతి గృహాల గురించి అయితే మాత్రం ఈ 18 నెలల్లో కొన్ని వెళ్ళి ఎక్కడైనా చూసారా, ఏమన్నా చేశారా అంటే ఆ దాఖలాలు అయితే పెద్దగా కనిపించట్లేదు. అంటే దీన్ని పూర్తిగా వీళ్ళు అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే, వీళ్ళు ఇక్కడ రాసింది ఆంధ్రజ్యోతి, సంరక్షించడంలో అధికారుల వైఫల్యం ఇది కోర్టుకి చెప్పారు, కోర్టు ఇలా భావించింది అన్నట్టుగా వీళ్ళు రాశారు. అంటే ఇక్కడ మంత్రిని సేఫ్ చేస్తున్నారా, ఇది కూడా అధికారుల మీద తోసేస్తున్నారా? సహజంగా వాళ్ళకు ఉన్న బుద్ధి అది వదిలేసేయడమే. కాకపోతే ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే వారానికి ఒక రోజు లేదా నెలకు ఒక రోజు వెళ్ళి హాస్టల్లో భోజనం చేశాడు అనుకోండి, ఆ ఒక్క రోజన్నా కడుపు నిండా భోజనం దొరుకుతుంది పిల్లలకి. నేను వస్తున్నానని చెప్తే ఒక నెల రోజుల్లో వారంలో ఒకరోజు ఎమ్మెల్యే, ఒకరోజు ఎంపీ, ఒకరోజు ఎమ్మెల్సీ, ఒకరోజు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారి, జిల్లా అధికారి వెళ్ళి వాళ్ళతో మేము భోజనానికి వస్తున్నాం అన్నారు అనుకోండి, ఆ రోజునన్నా పంచభక్ష పరమాణాలు కాకపోయినా మంచి భోజనం పెడతారు. అది ఫీల్ ఉండాల. ఇప్పుడు నా వలన మంచి భోజనం వాళ్ళకి లభించాలి అనే ఫీలింగ్ వీళ్ళకు ఉండాల. బాబు గారు చెప్తుంటారు, ఇప్పుడు మొన్న మధ్యాహ్నం వెళ్ళారు, ఆయన మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారు, వెళ్ళి భోజనం చేశారు. చేసినప్పుడు అది పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు ఆ రోజునైతే మంచి భోజనమే పెడతారు కదా గ్యారంటీగా. అది గమనించాకనన్నా సరే మనం ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. బాబు గారు చెప్పారు చేయమని, ఒక వారం చేస్తారు, బాబు గారికి రిపోర్ట్ పంపిస్తారు, కొత్త ఒక వింత పాత ఒక రోత, మళ్ళీ కొత్త టాపిక్ వస్తే పాతది మర్చిపోతారు అంతే. అదే కదా. అంటే ఒకప్పుడు మంత్రులు కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు సార్. మేము ఫీల్డ్ లో ఉన్నప్పుడు అప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉండేవారు సాంఘిక శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా, ఆయన రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. ఏదైనా చిన్నది ఉందన్నా సరే ఎక్కడున్న రాష్ట్రంలో ఇమీడియట్ గా వచ్చి యాక్షన్ తీసుకునేవారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారే కొద్దీ మంత్రులు వెళ్ళి యాక్షన్ తీసుకోవడం, కనీసం ఇలా ఎక్కడైనా ఏమైనా జరుగుతుందంటే వాళ్ళ మీద సస్పెండ్, ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం లేదు, మొత్తం వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ లెక్క చూస్తుంటే మరి కరెక్టో కదా నాకు తెలియదు కానీ, అంటే ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతేనా వసతి గృహాల విషయంలో ప్రత్యేకంగా ఏమైనా దీని మీద బాబు గారు కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలి? అంటే ఇంకా ఆయన చేసేది ఏం లేదు, మంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకుంటే ఎవరొద్దు అంటారు. ఆయనకి నేను చెప్పినటువంటి విధంగా గ్రౌండ్ లెవెల్లో సరైన ఫండింగ్ బాబు గారు ఇవ్వాలి, టైంకి రీచ్ అయ్యేటట్టు. రెండవది ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి మంత్రి గారు. మీరు అన్నట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మీకు గుర్తున్నారు, ఇదివరకు మీడియా కూడా రెస్పాన్సిబుల్ గా ఉండేది ఆ భోజనాలకు సంబంధించిన కంప్లైంట్. ఇప్పుడు నాకు ఇదివరకు టీవీ నైన్ ఫోన్లు విపరీతంగా వస్తుండే, ఇట్లా వెంటనే నేను వెళ్ళటం, మళ్ళీ అక్కడ వాళ్ళు భోజనం, అదేమో మేము మొదట అట్ట చేసాం. తర్వాత ఇప్పుడు ఏమైంది, రిపోర్టర్లు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తీసుకుని వాళ్ళ కంప్లైంట్ చెప్తే వీళ్ళకి ప్రాఫిట్ కింద ఫీల్ అవుతున్నారు తప్పించి వాళ్ళకి లేదు. పాపం వాళ్ళకి ఇదో భారం అవుతుంది చాలా చోట్ల. సంక్షేమ హాస్టల్ వార్డెన్లకి అదొక నరకం అవుతుంది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు నరకం అనిపిస్తున్నారు హాస్టల్ వార్డెన్స్. అన్ని సక్రమంగా ఇచ్చి పెట్టండి అంటే ఎందుకు పెట్టరండి వాళ్ళు మాత్రం, అది చూడాలి అక్కడ. కానీ సింపుల్ గా అధికారుల మీద తోసేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ఏదైనా. రైట్. చూద్దాం. వాస్తవానికి ఇదేం చిన్న విషయం అయితే కాదు, ఎందుకంటే సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే పిల్లలు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఆ పేదరికం కారణంగా ఇక్కడ మరణిస్తున్నారా, సరైన వస్తువులు ప్రభుత్వం కల్పించకపోవడం వల్ల, దీని మీద అయితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది.